భిన్నమైన రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ఈ కమిటీలో కాన్ఫరెన్స్కి ఆహ్వానిస్తూ మహేష్ గౌడ్ గారు మహేష్ గౌడ్ గారు రావడం వలన ఒక నిర్ణయాన్ని వచ్చింది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దృష్టిలో సమాజం బయటపడకపోతే రేపు భారత సమాజంలో ఈ మాత్రమే ప్రజాస్వామ్యం ఇస్తుందా లేదా అనేటువంటి ఆందోళన ఉన్న వాళ్ళలో పౌరహక్కుల సంఘాలు కూడా చాలా ఆందోళనలు ఉన్నాయి. ఏం జరగబోతుంది, హక్కులనే ఉంటావా అనేటువంటి ప్రశ్న ఒకటి తెలుస్తుంది. రెండవది, ఈ అభివృద్ధి నమూనా ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదో ఆ అభివృద్ధి నమూనాకి మానవత్వం కానీ మానవీయత కానీ ప్రమాణాలు కానీ విలువలు కానీ ఆ అభివృద్ధి నమూనాలు లేవు. స్టిగ్లిట్జ్ అనేటువంటి నోబెల్ లారెట్ తన పుస్తకంలో స్పష్టంగా ఈ అభివృద్ధి నమూనా ఇది రూట్లెస్, దీనికి వేడు లేవు, దీనికి పునాదులు లేవు, ఇది రూట్లెస్ ఉన్నాయి, ఇది నిర్దాక్షిణ్యమైన అమానవీయమైనటువంటి మోడల్. అలాగే జాబ్లెస్, ఇది ఉద్యోగాన్ని సృష్టించకుండా నిరుద్యోగాన్ని సృష్టించేటువంటి అభివృద్ధి నమూనా. ఈ అభివృద్ధి నమూనాను పట్టుకొని కేంద్ర ప్రభుత్వము చాలా ముందుకు వెళ్ళాలి, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని అమలు చేయాలి అనేటువంటి ఈ ఆతృత తొందర ఏదైతుందో అదే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేత ఇంత దాడులు చేయిస్తున్నారు. దాని వెనుక కార్పొరేట్ శక్తులు ఉన్నాయి. అమిత్ షా గారు ఒక ముహూర్తం పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పెట్టిన ముహూర్తం కాదు, కార్పొరేట్లకు వీళ్ళు ప్రామిస్ చేశారు మార్చి లోపల ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే వనరులు ఏవైతున్నాయో మీకు అప్పచెప్తారు. అందుకని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్ ఇంటర్వ్యూ ఇస్తూ ఈ అభివృద్ధి చాలా వేగంగా జరగాలి, తర్వాత ఈ ఖనిజాలను మేము కార్పొరేట్కి అప్పచెప్పాలి, చెట్లు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చినా తొలగిస్తాం. 2,25,000 చెట్లను కొలగొట్టాలి. ప్రస్తుతం 1,20,000 చెట్లు వాడు మహారాష్ట్రలో కొలగొట్టాలి. అంటే ఒక 3 లక్షల 4 లక్షల చెట్లను కొలగొట్టడము అంటే వాతావరణం వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణం గురించి కానీ మనం వాతావరణాన్ని కాపాడుకోవాలి, ఈ ప్లానెట్ను కాపాడుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధి కానీ కనీసం అవగాహన కానీ లేకుండా ఇవాళ ప్రకృతిని మనిషిని విధ్వంసం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళ నెలకొన్నది. కనుక ఈ అభివృద్ధి నమూనా ద్వారా కొన్ని ఆదివాసీలు వాళ్ళకి ప్రయోజనం ఉందా, ఈ అభివృద్ధి నమూనాలో వాళ్ళు భాగస్వాముల వాళ్ళు 200 ఏళ్ళ నుంచి పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల సంగతి ఏమిటి, మన షెడ్యూల్ 5 ఏమైంది, షెడ్యూల్ 6 ఏమైంది, SC/ST అట్రాసిటీ యాక్ట్ ఏమైంది, పీసా ఏమైంది, 170 ఏమైంది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏమైంది, 2006 వచ్చింది. ఈ చట్టాలన్నీ ఎందుకు వచ్చాయి? ఆదివాసులు నిరంతరంగా పోరాటం చేసి స్వాతంత్ర్యంలో పోరాటం చేసి షెడ్యూల్ 5 తెచ్చుకున్నారు. తర్వాత కాలంలో పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఉద్యమాలు జరిగినప్పుడల్లా దానికి స్పందనగా కొన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చారు. 2006లో నూతన అధికారం వచ్చిన తర్వాత వచ్చిన చట్టం అది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. దాంట్లో ఆదివాసులకు హక్కులు కల్పించారు. అడవి వాళ్ళది, వాళ్ళ పీసా ప్రకారం అయితే వాళ్ళ అనుమతి లేకుండా రాజ్యము అసలు అడవిలోకి వెళ్ళడానికి లేదనుకున్నాం. ఇంత పోరాటాల ద్వారా మళ్ళీ బిర్సా ముండాని మనం ఆకాశానికి ఎత్తేస్తున్నాం. బిర్సా ముండా 23 ఎట్లా ఆయన జైల్లో చంపేశారు. భగత్ సింగ్ వయసే ఆయనది కూడా. బిర్సా ముండా చాలా బిర్సా ముండా పోరాడింది, ఈ అడవి మాది, ఈ అడవి మాది, మా అనుమతి లేకుండా మీరు అడవిలోకి రావద్దు అని పోరాటం అక్కడ నుంచి ప్రారంభమై 150 ఏళ్ల క్రితము బిర్సా ముండా చనిపోతే సీతారామరాజు రూపంలో అట్లా ఎంతో మంది ఆదివాసులు త్యాగాలు చేయడం వల్ల వాళ్ళకి కొన్ని హక్కులు వచ్చాయి. ఇవాళ హక్కులను గౌరవించడానికి ప్రశ్నే లేదు. మేము అప్పచెప్తామని ముఖ్యమంత్రి గారు స్వయాన మేము ఈ ఖనిజాలను వాళ్ళకి అప్పచెప్పాలి, మాకు తొందర ఉంది కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎవరు అడ్డం వస్తున్నారో వాళ్ళని తొలగించాలి అనేది అయితే అంటున్నారు. ఈ అభివృద్ధి నమూనాను మనం అందరము మొత్తం సమాజం దాని గురించి చర్చించవలసిన అవసరం. శాంతి చర్చలు అనే ప్రతిపాదన చేసినప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు చొరవ తీసుకున్నప్పుడు వాళ్ళు దానికి స్పందించి శాంతి చర్చలు సిద్ధమే అని వాళ్ళు చాలాసార్లు ప్రకటించినప్పటికీ శాంతి చర్చలు అంటే ఏదో మావోయిస్టులకి తర్వాత ప్రభుత్వానికి చర్చలు కాదు.
ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో మేము శాంతి చర్చల కొరకు ప్రయత్నంలో కోరుకుంటాం. మేమంతా దాంట్లో సభ్యులు 15 మంది కలిసి మేము 10 సంవత్సరాలు ప్రయత్నం చేశాం. ఆ 10 సంవత్సరాల్లో జర్నలిస్టులు చర్చించాము, యోగా సంఘాలతో, విద్యార్థి సంఘాలతో, ఉపాధ్యాయ సంఘాలతో, మొత్తం రాష్ట్రం అంతా తెలంగాణ అంతా తిరిగి అన్ని సంఘాలతో మాట్లాడి, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి, అని ఇది అందరి సమస్య, ఇది మన ఒక్కరి సమస్య కాదని ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని సృష్టించడం చర్చలు జరిగాయి. చర్చలో ఏ అంశాలు వచ్చాయి? భూ సంస్కరణ వచ్చాయి, భూములు పంచాలి అనేటువంటి సమస్య చర్చలో భాగంగా వచ్చింది. పౌర హక్కులు, ప్రజా హక్కులు అనేటువంటి సమస్య వచ్చింది. దాంట్లో ఈ అభివృద్ధి నమూనా మీద చర్చలు వచ్చాయి. ఇప్పుడు కూడా మనం కూడా చెప్తున్నది ఏమిటంటే, మీరు చర్చలు జరిగితే ఏదో మీ ఇద్దరి మధ్యన జరుగుతున్న చర్చలు కాదు, సమాజానికి మీ మధ్యన జరుగుతున్న చర్చలు. మీరు సమాజము తనకుండే సమస్యల్ని, సమాజం కూడా అసలు ఎందుకు ఈ పోరాటాలని మూలాలకు వెళ్ళి సమాజము ఆలోచించడానికి, సమాజము దాని గురించి చర్చించడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక మీరు శాంతి చర్చల్ని ఒకవేళ ప్రారంభిస్తే మొత్తం భారత సమాజం ఏ దిశగా పోవాలి? మొన్న ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా రాజ్యాంగాన్ని పెట్టుకొని, రాజ్యాంగ డాక్యుమెంట్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరిగారు. రాజ్యాంగంలో ఏం రాస్తుంది? రాజ్యాంగంలో హక్కులు ఏం రాస్తున్నాయి? ప్రధానమంత్రి గారు కూడా రాజ్యాంగాన్ని నమ్ముకోరు అంటే చేశారు. కానీ సార్ రాజ్యాంగంలో ఏముంది? రాజ్యాంగంలో ఆదివాసీ హక్కులు ఏమున్నాయి? రాజ్యాంగంలో ఏం రాస్తుంది? సంక్షేమ భావన ఎలాంటి సమాజం వస్తుంది? ఇవాళ సంక్షేమ భావన అనే దాన్ని కంప్లీట్ గా వదిలేసి మేము గ్రోత్ 2040 వరకు మనం అమెరికన్ దాటి పోతారు. అమెరికా చాలా అభివృద్ధి. అమెరికాలో ఏం జరిగింది? మమ్డాని అనేటువంటి ఆయన సోషలిస్ట్ తీసుకొని న్యూయార్క్లో గెలిచారు. మీరు ఎప్పుడైనా సమాజంలో సామాజిక న్యాయం అనేది సమాజం నడిపిస్తుంది, కానీ వృద్ధి అనేటువంటి అది అవసరం కావచ్చు, కానీ దాంట్లో సామాజిక న్యాయం లేకపోతే సమాజం ఎప్పుడో ఒకసారి ఈ మౌలిక ప్రశ్న అడుగుతుంది. ఇవాళ మనం కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, పౌర సమాజానికి చెప్తుందంటే స్పందించండి, ప్రశ్నలు అడగండి. ఈ అభివృద్ధి నమూనా ఉద్యోగాలు వస్తాయా? నిరుద్యోగం పోతుందా? పేదరికం పోతుందా? అసమానతలు తగ్గుతాయా? లేక మీరు హింస ద్వారానే ఎక్కడ ఉద్యోగం జరిగినా ఆ ఉద్యమాన్ని అణచివేస్తారా? అణచివేయడం మార్గమా? లేక మీరు శాంతియుతంగా మొత్తం విధానాన్ని మార్చి సమాజాన్ని మరింత మానవీయ సమాజంగా ఏమి? మీకు మార్క్స్ స్పష్టంగా ఒక మాట చెప్పాడు, మానవాడి అంతిమంగా 2 ప్రత్యామ్నాయాలు. ఒకటి ఆయన చెప్పింది సోషలిజం, లేకపోతే బార్బరిజం. బార్బరిజం అంటే అమానుషమైనటువంటి సమాజం, లేదా ఒక శాంతియుతమైన సమాజం. ఇవి 2 మానవాళికి మిగులుతాయన్నారు. మమదా అనేది మన ఆత్మదాంతో అంతిమంగా మిగిలేది ఒక సామాజిక న్యాయంతో కూడిన ఒక మానవీయ సమాజం. మనం దానికి లింక్ మాత్రమే, ఫ్యూచర్ జనరేషన్ చాలా ఉంటాయి. ఇవాళ ఒక ఉద్యమాన్ని చేస్తాం, మేము చంపేస్తాం, పట్టుకొని చంపుతాం మీరు అనొచ్చు, కానీ సమస్యల సంగతి, ఏ సమస్యలు అయితే ఉద్యమాలకు దారితీసో ఆ సమస్యను ముట్టుకోకుండా మీరు పైన జరిగే ఉద్యమాలను మేమని చేస్తామంటే, సమస్యలు ఉన్నంత కాలము రేవంత్ రెడ్డి గారి కోసం ఆయన ఆ మాట అన్నాడు, సమస్యలు ఉన్నంతకాలం ఏదో ఒక ఉద్యమం ఉంటుంది సార్ అన్నాడు. కనుక సమస్యలు ఉన్నంతకాలం ఉద్యమాలు, పోరాటాలు భిన్న రూపాల్లో ఉంటాయి. వామపక్ష పార్టీలు ఒక సోషలిస్టు భావజాలాన్ని నమ్ముకున్న వాడుగా, దాంట్లో విశ్వాసం ఉన్నవాడుగా మనం ఎలాంటి సమాజం కోరుకుంటున్నామో, ఇవాళ జరుగుతున్న సంఘటనలు ఆ దృష్ట్యాన్ని చూసి మనం స్పందించవలసిన అవసరం ఉంది. మీరందరూ కూడా సాంబశివరావు గారు తీసుకుని ఈ చొరవకి స్పందించినందుకు మీ అందరూ కూడా నేను పౌర హక్కుల సంఘాల తరఫున నుండి, ఆదివాసీల తరఫున నుండి మీరందరూ కూడా బాగా తీసుకువచ్చినందుకు తప్పకుండా అభినందిస్తూ, ఈ చర్చ మీరందరూ మీ సంఘాలలో కొనసాగించాలి. ఇక్కడ ఒక చోట జరుగుతుంది, ఇది విస్తృతంగా సమాజంలో చర్చ జరగాలి. మేము ఢిల్లీలో ఒక ప్రయత్నం చేశాం, కానీ ఆదిలోనే ఆ ఉద్యమం జరగకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది. మాతో సహకరించిన ఒక 2 పిల్లలను తీసుకెళ్ళి టార్చర్ చేశారు. దానివల్ల పిల్లలను టార్చర్ చేస్తున్నారని మేము ఒక అడుగు వెనక్కి వేయవలసి వచ్చింది. కానీ ఇది విస్తృతంగా సమాజంలో జరగవలసిన ఒక చర్చ. ఇది ఇవాళ సామాజిక అవసరం, ఒక చారిత్రక అవసరం. అదే దృష్టితో మనం కొనసాగాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సామర్థ్యం. హరిగోపాల్ గారికి ధన్యవాదాలు.